సార్ నమస్తే సార్. నమస్తే వసంతరావు, బాగున్నావా? మంచి సందేశం, మనిషి ప్రశాంతంగా ఉండటానికి ఒక సందేశం చెప్పండి సార్. సందేశం ప్రశాంతంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండాలంటే ఏ వ్యసనం ఉండకూడదయ్యా, అలవాటు ఉండాల. వ్యసనం ఉండకూడదు. వ్యసనానికి అలవాటుకి చాలా దూరం, చాలా తేడా ఉంది. అలవాటు ఉన్నోడు బాగుపడతాడు, వ్యసనం ఉన్నోడు నాశనం అవుతాడు. సప్త వ్యసనాలని ఒక కవి చెప్పినాడు. 7 రకాల వ్యసనాలు ఉన్నాయి మనిషికి. నువ్వు ఎక్కడైనా చూడు, పరిశీలించు. నీకు తెలిసి ఒక వ్యక్తి ఒకప్పుడు బాగా ఉన్నాడు, ఇప్పుడు వాడు పతనమైనాడు, పాడైనాడంటే నేను చెప్పే ఈ 7 వ్యసనాల్లో ఒక వ్యసనం వాడికి తగిలి ఉంటుంది. వాడు ఒక వ్యసనానికి లోనై పాడై ఉంటాడు. వ్యసన ఉన్నోడు అభివృద్ధి కాలేడు, అలవాటు ఉన్నోడు అభివృద్ధి అవుతాడు. చెడు పని వ్యసనం అంటారు, మంచిదాన్ని అలవాటు అంటారు. నువ్వు రోజు సారా తాగితే వ్యసనం, రోజు అన్నం తింటే అలవాటు. అలవాటు మనిషిని బాగు చేస్తుంది. నువ్వు రోజు భార్యతో సంసారం చేస్తే అలవాటు. వ్యభిచారికి పోతే వ్యసనం, అది నాశనం చేస్తుంది, ఇది బాగు చేస్తుంది. చూడండి, వ్యసనానికి అలవాటుకి 2 ఒకే పని. వ్యభిచారం చేయడం, సంసారం ఇంట్లో భార్యతో చేయడం 2 ఒకటే. కానీ అది వ్యసనం, ఇది అలవాటు. అలవాటు నిన్ను బాగు చేస్తుంది, వ్యసనం నిన్ను నాశనం చేస్తుంది. 7 వ్యసనాలు చెప్పినాడు. వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనంబు సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత అనేడు సప్త వ్యసనంబులు జనదు తగుల. 7 వ్యసనాలు జోలికి పోకూడదు. ఆ 7 వ్యసనాలను తగలకూడదు. వాటికి దూరంగా ఉంటే ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడు హాయిగానే జీవించవచ్చు మనిషి. 7 వ్యసనాల్లో వెలది అంటే వేశ్య, డబ్బులకు వచ్చే స్త్రీ. తన శరీరాన్ని డబ్బులకు అమ్ముకునేదాన్ని వెలది అంటారు. కాబట్టి కల విద్యలు ఎన్ని అయినను కుల విద్యకు దీటు రాదు గోవల చెన్న, వెలకాంతరెందరైనను కులకాంతకు దీటు రాదని ఓ కవి చెప్పినాడు. వెలకాంతలు ఎందరైనను అంటే డబ్బులకు వచ్చే వేసులు ఎంతమంది వచ్చినా కులకాంతకు దీటు రాదు. నీ కట్టుకున్న భార్యతో సమానం కాదు. అది నీ శ్రేయస్సు కోరుతుంది, నీ మేలు కోరుతుంది. ఆ వెలకాంత నీ నాశనం కోరుతుంది. కాబట్టి వెలది అంటే డబ్బులకు వచ్చేటటువంటి స్త్రీ. ఆ డబ్బులకు వచ్చేటటువంటి అంటే పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు. దీని సారాంశం ఏంటంటే పరస్త్రీ వ్యామోహం వద్దు. దాంట్లో సుఖం ఉండదు, రాత్రింబవుళ్ళు నిద్రాహారాలు ఉండవు. దాన్ని మళ్ళీ అదే వ్యసనం, అదే పని చేసుకోవు. ఇంట్లో వాళ్ళు తిడతారు, కొడతారు, నేను జీవితం నాశనం అయ్యిద్ది. ఒక రకమైన నాశనం కాదు పరస్త్రీ వ్యామోహం అనేది. నిజంగా దాని జోలికి ఎవడు పోవడో వాడు అదృష్టవంతుడు. అందరూ అనుకుంటారు మగవాడు కాబడితే అన్నీ అనుభవించాలి. ఏంది అన్నీ అనుభవించేది? నాశనం అయ్యేది అనుభవించేది. పెళ్లి చేసుకున్నావు కానీ భార్యతో అనుభవించి ఎవడొద్దన్నాడు? అందులో ఏముంది, ఇందులో ఏముంది, ఆ భార్య అయ్యి, ఆ ముండ, ఈ ముండ, అవన్నీ చాలా పొరపాట్లు. అందుకే అన్నాడు ఆ మహానుభావుడు, మనిషి ప్రశాంతంగా ఉండాలంటే 7 వ్యసనాలు ఉండకూడదు అన్నాడు. కాబట్టి ఇది వ్యసనం. వెలది అంటే పరస్త్రీ వ్యామోహం వ్యసనమయ్యా. ఇన్ని ఈ సొల్లంతా ఎందుకు? పరస్త్రీ వ్యామోహం వ్యసనం. నీ భార్యతో సంసారం చేసుకునేది అలవాటు, మంచి వ్యసనం నాశనం చేస్తుంది, అలవాటు నీ బాగోరుద్ది. వెలది జూదం అనేది అంటే ప్యాక్ ఆట. కానీ ఇట్లా పందెం కట్టేది ఏదైనా సరే, ఎలక్షన్లు వచ్చినప్పుడు పందెం కాసినా లేదు, ఎన్నో రకాల పందాలు ఈ రోజుల్లో జరుగుతున్నాయి. క్రికెట్ బెట్టింగులు ఇట్లాంటివే. జూదం అనేది ఏదైనా నాశనమే అబ్బాయి. జూదం అనేది ఉండకూడదు. మా మనిషిని అభివృద్ధి కానిదు. ఒకప్పుడు నువ్వు 1 లక్ష గెలవచ్చు, ఇంకోసారి 10 లక్షలు పోతాయి. జూదం ఆడి బాగుపడినోడు నా జీవితంలో ఇంతవరకు నేను చూడలే. ఎవడిని నాశనమైన వాళ్ళే ఎక్కువ. ఎవడన్నా మోసం చేసి ఎవడన్నా 1-2 ఎవడన్నా ఉండాడేమో, కానీ నాకు తెలిసి అయితే లేరు. జూదం మంచిది కాదు. పానం అంటే మత్తును కలిగించేటటువంటి ఏది సేవించినా నీకు ప్రశాంతత ఉండదు, నిన్ను అభివృద్ధి చేయదు, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. సారాయి కానీ, బీడీలు కానీ, సిగరెట్లు కానీ, పొగాకు, పుట్కాలు, ఏవైనా సరే అది వేసుకుంటే కాస్త తిమ్మిరిగా ఉంటుంది అనేది. ఏదైనా కళ్ళు కానీ, కొంతమంది కళ్ళును సమర్థిస్తారు, చెట్టుదేగా చెట్టు పోవాలని. అదేని తప్పు. మత్తిచ్చేది ఏదైనా నీ నాశనమే. కాబట్టి మత్తు కలిగేది నువ్వు సేవించద్దు. అది కూడా సప్త వ్యసనాల్లో ఒకటి. కాబట్టి మత్తు జోలికి పోవద్దు.
చాలా బాగుంటావు. కష్టపడు, తిను, నిద్రపో. నేను పడుకుంటేనే పగులంతా కష్టపడి పడుకుంటే నిద్ర రాదు, కొంచెం మందు వేసుకుంటే వస్తుంది అనేది ఇలా కష్టపడే వాళ్ళలో అది ఒక ఆనవాయితీ అయిపోయింది. అది తప్పు. ఒకడు అలవాటు చేస్తుంటాడు, వాడిని సమర్థించుకోవడానికి పక్కోనికి కూడా చెప్తాడు, ఒక 90 వేసుకుంటే మంచిదిరా, అన్ని డబ్బులు దాచి ఏం చేస్తావురా, చెడగొట్టాలిగా వాడిని. ఆ మాటలు తీపి ఉంటాయి, యువతలోకి కూడా తీయగా ఉంటాయి. కాబట్టి డాక్టర్లు చెప్తారు, ఒక సిగరెట్ నువ్వు 10 రూపాయలు ఇచ్చి తాగితే లైఫ్ లాంగ్ నువ్వు ఎన్ని వేల సిగరెట్లు తాగుతావో ఒక సిగరెట్ 10 రూపాయలకి 100 రూపాయలు ఆరోగ్యానికి ఖర్చు పెట్టాలట. మళ్ళీ నువ్వు ఎన్ని వేల సిగరెట్లు తాగి ఉంటావో అన్ని వేల వందలు ఖర్చు అయింది. మళ్ళీ అప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే పెళ్ళాం పిల్లలు చుట్టూ ఏడుస్తూ ఉంటే నేను తప్పు చేసినా ఇంక నుంచి తాగను, ఇంక నుంచి చేయను అనేది చాలా పొరపాటు. ఇప్పుడు నుంచి నువ్వు ఆ తప్పు చేయకుండా ఉండు. ఎందుకు తాగలేము, ఎందుకు నిద్ర పట్టదు, 4 రోజులు నిద్ర పట్టదు, మళ్ళీ 5వ రోజు పట్టదా, 4 రోజులు దొడ్డికి రాదు, 5వ రోజు రాదా. కాబట్టి ఈ వ్యసనాలు తాగుడు అనేది మానేయండి. వేట అనేది పూర్వం రోజుల్లో రాజులకు ఉండేది. కొంతమంది రాజులు కొంత సైన్యాన్ని తీసుకొని వారాలు నెలల తరబడి రాజ్యాన్ని పట్టించుకోకుండా వేటాడే వ్యసనం ఉండేది. ఇప్పుడు ఆ వేట వ్యసనం అనేది పెద్దగా ఇప్పుడు సమాజంలో లేదనే అనిపిస్తుంది నాకు. వేట కూడా ఒక వ్యసనం, అది కూడా మంచిది కాదు. వేట అంటే వేటకు పోవడం, జంతువులను వేటాడడం పూర్వం రాజులకు అదొక పిచ్చి. ఆ పిచ్చున్నోడి రాజ్యాలు పరరాజుల పాలైపోతాయి, వేరే రాజులు దండెత్తి స్వాధీనపరుచుకునేస్తారు. కాబట్టి వేట కూడా మంచిది కాదు. పలుకు ప్రల్లదనము, అతి కఠినంగా మాట్లాడడం, దురుసుగా మాట్లాడడం. వాడు కూడా ఎన్ని ఉన్నా డబ్బులు సమాజంలో ఇవ్వలేడు, ప్రశాంతత ఉండదు. వాడికి ఎవడు అనుకూలంగా ఉండరు, ఎవడు పలకరు. ఇంట్లో పెళ్ళాం పిల్లలు కూడా వానికి అనుకూలంగా ఉండరు, చేదరించుకుంటారు. కాబట్టి కఠినత్వం అనేది, దురుస్తనం అనేది ఉండకూడదు. సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేయుట, సొమ్ము నిష్ప్రయోజనంగా చేయకూడదు. ఎందుకంటే నీకు అవసరమైనప్పుడు ₹1,00,000 రూపాయలాగా కూడా ఖర్చు పెట్టు, అది అవసరం కాబట్టి. సంపాదించినప్పుడు నా దగ్గర డబ్బులు ఏం చేయాలి, జల్సా చేయాలని తాగడం, తినడం, అందరికీ అనవసరం అపాత్ర దానం చేయడం. పాత్ర దానం చేసేది కూడా ఎవరికి చేయాలో వాడికే చేయాలి, కానీ అపాత్ర దానం చేయకూడదు. కాబట్టి సొమ్ము నిష్ప్రయోజనంగా పాడు చేసుకునే వాడికి కూడా ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని వేలున్నా, అలాంటి వాళ్ళే కొంతమంది అంటూ ఉంటారు, మాకు కూడా మా తాతలు ఇంతుండే అంతుండే, మా తాత గుర్రం మీద పోతుండే, మా నాయన గుర్రం మీద ఏనుగుని ఎక్కుతుండే అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కింది కాదు, ఆ ఆస్తి వాళ్ళు ఇచ్చింది నువ్వు నిలబెట్టుకుంటే గొప్పతనం. అది వాని అసమర్థతని కప్పిపుచ్చుకునేదానికి నాకు అదృష్టం లేదు, నా జాతకం లేదు, నాకు కలిసి రాలేదు, ఈ పనికిరాని మాటలు అడ్డం పెడుతుంటారు చాలామందికి. అది ఒక అలవాటు. నాకు అదృష్టం లేదు, జాతకం లేదు, నాకు కలిసి రాలేదు, కలిసి ఏంది వచ్చేది, జాగ్రత్తగా చేస్తే కలిసే వస్తాయి. కాబట్టి సొమ్ము నిష్ప్రయోజనంగా పాడు చేయడం మంచిది కాదు. ఇక సోమరితనం, ఎప్పుడు పని చేయకుండా కూర్చుని ఉండేవాడు కూడా, అది కూడా ఒక వ్యసనమే. సోమరితనం కూడా ఒక వ్యసనం. ఆ వ్యసనాలు ఉన్నవాడు కూడా పైకి రాలేడు. ఎంతున్నా అయిపోజేయడమే, ఉన్నది కాజేయడమే, పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తిని కాజేయడమే వీడు పని చేయకుండా. కాబట్టి ఈ 7 వ్యసనాలు ఉన్నవాడు ఎప్పుడు పైకి రాలేడయ్యా. ఏంటంటే పరశ్రీ వ్యామోహం, తాగుడు, జూదము, వేట, అతి కోపము, ఇతరులపైన సోమరితనంగా బ్రతకడం, మరి అతిగా ఖర్చు పెట్టడం. ఈ వ్యసనాలు ఉన్నోడు ఎన్నున్నా వాడు బాగుపడలేడు. కాబట్టి వ్యసనాలు మానుకోండి, శుభ్రమైన ఆహారం తినండి, శుభ్రమైన సంసారం చేసుకోండి, హాయిగా బ్రతకండి. ఇది చాలా మంచి సందేశం. ఈ 7 వ్యసనాల్లో ఒక్క వ్యసనం ఉన్నా మనిషి నాశనం అవుతాడు. ఉదాహరణకి మీ ముందు ఎవడన్నా బాగా బతికినోడు ఇప్పుడు నాశనం అయిపోయినాడు అంటే వాడి కారణాలు ఈ 7 వ్యసనాల్లో ఒకటి ఉంటుంది. మీరు కావాలంటే చూసుకోండి, పోల్చి. తాగుబోతాడో, సోమరితనమోడో, లంజముళ్ళకు పెట్టినోడో, పేకాటలాడినోడో, ఏదో ఒక కారణం అయి ఉంటుంది. మీరు కావాలంటే చూసుకోండి. ఇది చివరికి నా తలరాత, నా జాతకం అంటే అది అనవసరం మాట. ఇది అయ్యా మంచి సందేశం ఇచ్చారు సార్. సంతోషం. ఇది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, వాళ్ళలో ఉంటే లోపల సర్దిద్దుకోవాలి.